మనిషి జీవితాన్ని నడిపించేది ప్రేమ లేదా అతన్ని నమ్మకాల? న్యూమరాలజీ, జాతకాలు, లాజిక్ ఇవన్నీ కలిసొచ్చినప్పుడు ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది? వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేసుకున్న మన శ్రీ విష్ణు ఈసారి విష్ణు విన్యాసం అనే రొమాంటిక్ కామెడీ డ్రామాతో మన ముందుకొచ్చాడు. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఇది నమ్మకాల మధ్యన జరిగే సంఘర్షణ. మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎంతవరకు వర్కౌట్ అయింది? శ్రీ విష్ణు సక్సెస్ స్ట్రీక్ కొనసాగిందా? ఎటువంటి స్పాయిలర్ లేకుండా పూర్తి విశ్లేషణ ఇప్పుడు మొదలు పెడదాం. మీకు ఒక మంచి క్లారిటీ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ముందు ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ విజనరీ ఎపెక్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథ విషయానికి వస్తే ఈ కథ ఒంగోలు నేపథ్యంలో సెట్ చేశారు. విష్ణు అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో మన శ్రీ విష్ణు కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ స్పెషల్ ఏంటంటే ఇతను ప్రతిదీ నెంబర్ తో ముడిపెడతాడు. న్యూమరాలజీ, జాతకాలు సింక్ అవుతుందా లేదా అనేది ఇతని లైఫ్ ఫిలాసఫీ. అక్కడే మనిషి అనే హెచ్ఓడి పాత్రలో నయన్ సారిక ఎంట్రీ. ఆమె క్యారెక్టర్ బయటకు స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ గా కనిపించినా లోపల కొన్ని భయాలు, ఇంతైన నమ్మకాలతో బతుకుతుంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ ఒక దశలో విష్ణుకు తెలిసే ఒక నిజం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిజమేంటి? అది ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? చెప్తా అనుకుంటున్నారా? ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి ఆ నిజమేంటనేది మీరు థియేటర్ బిగ్ స్క్రీన్ లో చూసి తెలుసుకోవాల్సింది. పర్ఫార్మెన్సెస్. ముందుగా శ్రీ విష్ణు గురించి మాట్లాడుకోవాలి. ఇది పూర్తిగా శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన కామెడీ టైమింగ్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో ముఖ్యంగా గమనించాల్సింది తన స్టబుల్ ఎమోషన్స్. ఫస్ట్ హాఫ్ లో నవ్విస్తాడు, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో మనసుకు దగ్గర అవుతాడు. కొన్ని సీన్స్ లో శ్రీ విష్ణు కళ్ళల్లో కనిపించే కన్ఫ్యూజన్, బాధ అవి చాలా న్యాచురల్ గా వర్కౌట్ అయ్యాయి. నయన్ సారిక కేవలం హీరోయిన్ పాత్రకే పరిమితం కాలేదు. ఆమె క్యారెక్టర్ లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ పాత్రల మేరకు సాధ్యమైనంత వరకు సపోర్ట్ ఇచ్చారు. డైరెక్షన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే డెబ్యూ డైరెక్టర్ మాధురావు తీసుకున్న స్టోరీ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ మాత్రం క్లీన్ అండ్ ప్లీజింగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు నేచురల్ పర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ గా ఉండే ఫస్ట్ హాఫ్, సత్య కామెడీ ట్రాక్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం, హీరోయిన్ కెమిస్ట్రీ. నెగటివ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ల్యాగ్ ఉంటది. కొన్ని సీన్స్ అయితే ఒకదానికి ఇంకో దానికి అసలు సంబంధమే ఉండదు. ఎమోషనల్ డెప్త్ పూర్తిగా వాడుకోలేదు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఈజీగా ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. క్లైమాక్స్ ఇంకొంచెం ఇంపాక్ట్ గా తీసుంటే బాగుండదు అనిపించింది. ఇప్పుడు చాలా మందిలో ఉండే ఒకే ఒక ప్రశ్న, థియేటర్ లో చూడాలా లేక ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా లేక పూర్తిగా స్కిప్ చేయాలా? లెట్ మీ బ్రేక్ డౌన్ క్లియర్లీ. ఒక సినిమా లవర్ గా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని 3 కేటగిరీస్ లో చెప్తాను. మీకేది సూటబుల్ అవుతుందో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మస్ట్ వాచ్ ఫిలిం ఎవరికి? మీరు కనుక శ్రీ విష్ణు ఫ్యాన్ అయితే ఆయన మార్క్ కామెడీని థియేటర్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే, ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీకెండ్ హ్యాపీగా థియేటర్ బిగ్ స్క్రీన్ లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. వెయిట్ ఫర్ ఓటీటీ ఎవరికి? మీరు స్ట్రాంగ్ ఎమోషన్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తే, టైట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ కావాలంటే, హెవీ ఇంపాక్ట్ క్లైమాక్స్ కోసం చూస్తుంటే ఓటీటీ రిలీజ్ దాకా వెయిట్ చేసి కంఫర్టబుల్ గా వాచ్ చేయడం బెటర్ ఆప్షన్. స్కిప్ ఇట్ ఎవరికి? మీరు హై వోల్టేజ్ మాస్ ఎలివేషన్స్ కోసం వెళ్తే, ఫాస్ట్ పేస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే, స్లో నరేషన్ టాలరేట్ చేయలేకపోతే ఈ మూవీ స్కిప్ చేయడం బెటర్. ఓవరాల్ గా విష్ణు విన్యాసం కంప్లీట్ మిస్ కాదు, కంప్లీట్ మ్యాజిక్ కూడా కాదు. ఇట్ వర్క్స్ ఇన్ పార్ట్స్. ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్ లో పెట్టి చూస్తే డీసెంట్ ఎక్స్పీరియన్స్. హెవీ హైప్ తో వెళ్తే డిసప్పాయింట్ ఉండొచ్చు. ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది నా జెన్యూన్ అండ్ హానెస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ. మీరు సినిమా చూసారా లేదా కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం విజనరీ ఎపెక్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ సినిమా. Thanks for watching.